బ్రేకింగ్ న్యూస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో 6గురిని ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసి కంకిపాడు పిఎస్ కు తరలించారు. గతంలో పార్క్ అలైట్ హోటల్ వద్ద దాడి జరిగింది. దాడికి సంబంధించి సూత్రధారులంతా వైసీపీకి చెందిన వారే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. గన్నవరం ఎంపీపీ అనగాని రవి, ఓలుపల్లి రంగా, మేచినేని బాబు, సూరపనేని అనిల్తో పాటు మరో 2 అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని పోలీసులు అరెస్ట్ చేశారు? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడికి పాల్పడిన వ్యక్తులపై అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. ఈరోజు మొత్తం గన్నవరం నియోజకవర్గంలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 6గురిని ఏదైతే తెలుగుదేశం పార్టీ నేత రంగబాబుపై దాడి హత్యా ప్రయత్నం కేసుకు సంబంధించి కూడా 6గురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం కార్యాలయంపై దాడి కేసులు పాల్పడిన ఇందులోనే అంటే 6గురిలోనే మరొక 2 ఆ కేసులో కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు రంగబాబు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులు ఒకరే కావడంతో కూడా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం ఎంపీపీ రవి వంశీ ప్రధాన అనుచరుడు, ఇతని షాడో ఎమ్మెల్యేగా కూడా అక్కడ గతంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇతని షాడో ఎమ్మెల్యేగా కూడా పిలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఓబుల్పల్లి రవి, మేచినేని బాబు, సూరపనేని అనిల్తో పాటు మరొక 2 అరెస్ట్ చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ అరెస్ట్ చేసి వీరందరినీ కూడా మరికొద్ది సేపట్లోనే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన కోర్టులో పోలీసులు హాజరుపరచబోతా ఉన్నారు. అయితే అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే 6గురు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడంతో కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా అలజడి లేగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు రంగబాబుపై హత్యా ప్రయత్నం దాడి కేసు, రెండోటి టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి 2 ఉండటంతో కూడా తెలుగుదేశం పార్టీ దాడి కార్యాలయానికి సంబంధించిన దాడి కేసులతో పాటుగా అదే కేసులో ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వీరందరికీ సంబంధించి కూడా ఎవరైతే రంగా ఉన్నాడో లేకపోతే సునీల్ వీరంతా కూడా వల్లభనేని వంశీకి ప్రధానమైన అనుచరులుగా ఉన్న నేపథ్యంలోనే వీరందరూ అరెస్టుల పరంపర అయితే కొనసాగుతోంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి కూడా 40 మందికి పోలీసు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే రంగబాబు హత్యా ప్రయత్నం కేసుకు సంబంధించి 6గురిని అరెస్ట్ చేసిన రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే వీరందరినీ కూడా మొత్తం అంటే 6గురిని ఒక కేసులో 6గురిని మరొక కేసులో 2 అంటే దాంట్లో 2 ఇందులో ఉన్నారు కాబట్టి వారిద్దరిని కూడా 2 కేసుల కింద కూడా అరెస్ట్ చూపించి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అంటే శివ, వీరందరికీ అరెస్ట్కి ముందే ఏమైనా నోటీసులు ఇచ్చారా, లేదంటే డైరెక్ట్గా అరెస్ట్ చేశారా వితౌట్ ఇన్ఫర్మేషన్? అంటే గతంలోనే వీరందరినీ కూడా విచారణకు రావాలని చెప్పి కూడా 41A నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేతలు ఎవరూ కూడా అందుబాటులో లేకపోవడం, ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఎప్పుడైతే వీరంతా గ్రామంలోకి వస్తున్నారో వచ్చిన వారిని వచ్చినట్లు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. తాజాగా ఒక శుభకార్యం నిమిత్తం కూడా నిన్న మొన్న ఈరోజు ఈ నేతలంతా కూడా గన్నవరానికి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు పక్కా సమాచారంతో వీరందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కే తరలించినట్టు తెలుస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.